ప్రోమో అన్నది సినిమాకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ప్రోమో చూస్తే జనాలు ఓపెనింగ్స్ ఏదైనా వచ్చేది. అండ్ ఆ విషయంలో ప్రోమో విషయంలో మీరు ఎలాంటి సెపరేట్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు? సపరేట్ ఇంట్రెస్ట్ అంటే నేను వరకు అయితే నేను కట్ చేసేటప్పుడు అయితే నా మైండ్లో ఒకటే ఉంటుంది, ఓపెనింగ్స్ రావాలి, బిజినెస్ రావాలి, బిజినెస్ యాంగిల్ బాగుండాలి. అట్ ది సేమ్ టైం ఏమంటారు ఓపెనింగ్ అంటే ఇప్పుడు ఇవాళ రోజున ప్రోమో అనేది చాలా మెయిన్ థింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ జడ్జ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రోమో చూసి వెళ్ళాలి, లేదా ప్రోమో బాగోపోతే దీంట్లో ఏమీ లేదు అనేది వస్తుంది. సో నా వరకు నేను ఆ రెండు మెయిన్ ఇంపార్టెన్స్ తీసుకుంటా. అంటే మనం కట్ చేసామంటే ఇంకా అది బిజినెస్ యాంగిల్ అన్నా ఉండాలి, ఓపెనింగ్స్ అన్నా తేవాలి, అంటే అంత ఇంపాక్ట్ ఉండాలి. ఓకే ఓకే. ఆ ప్రోమో విషయం అండ్ ప్రోమోకి స్పెషలిస్ట్ సెపరేట్గా ఉంటారు, ప్రోమో ఎడిటర్స్ అంటూ సెపరేట్గా పేరు పడుతుంటుంది. అంటే ఏంటి సినిమా కట్ చేసిన వాళ్ళు ప్రోమో కట్ చేయలేరా? ఎలా? అలా అని కాదండి, అది చెప్పాను కదా. ఇప్పుడు ఒక 4-5 సినిమాలు కమిట్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళకి టైం ఉండదు. సో ఇప్పుడు అన్ని సినిమాలకి వెళ్ళాలి, వాళ్ళు సినిమాకి న్యాయం చేయాలి. ప్రోమో చేస్తూ కూర్చుంటే సినిమా అవ్వదు. సో ఎందుకంటే అట్లా నేను చేశాను, జగన్ గారి సినిమాలు కావచ్చు, నేను బయటకు సినిమాలు చేయొచ్చు. నా సినిమాలకు ఆల్మోస్ట్ నేనే కట్ చేసుకుంటా. ట్రైలర్ అనేది నేనే కట్ చేసుకుంటా. ఇప్పుడు నేను చేసిన సినిమాలు అయితే నేనే చేస్తాను ఆల్మోస్ట్. ఎక్కువ ఏదో 1-2 సినిమాలు తప్పించి అన్నీ నేనే చేస్తూ ఉంటా. అంటే అది వాళ్ళు చేయలేరని పాయింట్ కాదు. ఇప్పుడు ఎడిటర్ కన్నా వాళ్ళు చేసేది ఎవరైనా చేస్తారు. ఆ డిపెండ్స్ ఇప్పుడు వాళ్ళ కమిట్మెంట్స్ అట్లా అంతే. ఇంతకుముందు హాల్లో పూరి గారి ఫ్రేమ్ ఒకటి చూశాను, ఏంటి దానికి ఒక కథ ఉందంట? ఆ కథ అంటే అదేనండి, జగన్ గారు కేవ్ కట్టారు కదా, కట్టినప్పుడు యాక్చువల్గా అదే ఆయన ఓల్డ్ ఆఫీస్లో ఉండేది ఆ ఫోటో. ఓకే. బిఫోర్ ఆఫీస్లో ఆ కేవ్ కట్టినాక ఏంటంటే ఇప్పుడు అంత ఆఫీస్కి అది చిన్న ఫ్రేమ్ అయిపోతుంది. సో ఇంకా అది వద్దులే అనుకున్న టైంలో బాయ్ అలా తీసుకెళ్తుంటే ఏంటి రాదు అంటే అది ఇట్లా అదే వేరే ఎక్కడన్నా పెట్టేసేయమన్నారని చెప్తే ఆ ఎక్కడో పెట్టేది ఏదో నా ఇంట్లో పెట్టుకుంటా ఇవన్నీ నేను ఆ ఫ్రేమ్ తెచ్చుకున్నాను అనమాట. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.